అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే మ్యామ్, ఇటీవల బాయ్ ఫ్రెండ్ని చంపేసినందుకు ఉరిశిక్ష పడిందంట కదా, ఏంటి ఆ కేసు అసలు? కేరళకు చెందిన ఒక అమ్మాయి గ్రీష్మ అనే అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని చంపేసింది. దట్స్ ఎ ప్లాన్డ్ మర్డర్. ఆ అమ్మాయికి ఫస్ట్ ఈ అబ్బాయితో వాట్ ఎవర్ దేవర్ ఇన్ రిలేషన్షిప్, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు అని చెప్పడం. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఒక పెళ్లి సంబంధం రావడము, ఆర్మీ ఆఫీసర్ని పెళ్లి చేసుకోవాలి అనుకోవడము. ఈ అబ్బాయిని వద్దు, మనము వి విల్ ఎండ్ దిస్ రిలేషన్షిప్ అంటే ఈ అబ్బాయి ఒప్పుకోకపోవడం జరిగింది. సో ఇతన్ని అడ్డు తొలగించుకోవడానికి ఆ అమ్మాయి ఏం చేసిందంటే 1 year నుంచి మెల్లిగా ఆయనకి స్లో పాయిజన్ చేసి ఎలా అయినా చంపాలి అనుకుంది. ఫస్ట్ ఒక డ్రింక్లో డోలో టాబ్లెట్స్ వేసి తాపించాలి అనుకుంది. అతను చేదుగా ఉందని దాన్ని తాగలేదు. నెక్స్ట్ టైం కూడా అలానే వేరే ఏదో జ్యూస్లో మళ్ళీ డోలో టాబ్లెట్స్ వేయడం జరిగింది. అప్పుడు కూడా అతను ఏం పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. ఇప్పుడైతే థర్డ్ టైం ఏం చేసింది అని అంటే వాళ్ళ ఇంటికి పిలిపించుకొని ఒకటి హెర్బిసైడ్ ఉంటుంది పారాక్వైట్ అని, అది ఒక 24 hours తర్వాత కానీ దాని ఇంపాక్ట్, దాని బ్లడ్లో దాని లెవెల్స్ తెలియదు. సో దాని గురించి విపరీతంగా గూగుల్లో సర్చ్ చేసి అతనికి ఇచ్చిన జ్యూస్లో ఆ హెర్బిసైడ్ని, అదొక మనము కలుపు మొక్కలకి కొట్టే మందులాగా అనుకోవచ్చు, దాన్ని అందులో కలిపేసి జ్యూస్లో కలిపేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. అతను దాని వల్ల ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 24 hours తర్వాత విపరీతంగా వామిటింగ్స్ అవ్వడము, హాస్పిటలైజ్ అవ్వడము, ఒక 10 to 11 days తర్వాత చనిపోవడం జరిగింది. వెంటనే అతని ఇంట్లో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎవరైనా పాయిజన్ చేశారేమో అని. తర్వాత ఈ అమ్మాయి గురించి తెలియడం జరిగింది. ఈ అమ్మాయి తర్వాత ఒప్పుకుంది. ఓకే, తర్వాత ఈ అమ్మాయికి కొన్ని రోజులు బెయిల్ కూడా దొరికింది బికాస్ ఆఫ్ హర్ ఏజ్. ఎందుకంటే యంగెస్ట్ ఆ అమ్మాయి 22 years ఏజ్. ఆ చిన్నపిల్ల రిఫార్మేషన్ మారుద్దేమో అని బెయిల్ మీద ఆమెకి గ్రాంట్ చేయడం జరిగింది. బెయిల్ మీద బయటకు వచ్చింది. బట్ ట్రయల్ అనేది జరిగింది. డెఫినెట్గా ఆమె చాలా ఆర్గనైజ్డ్గా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ కింద ఆ డాక్టరీన్ కింద ఈ కేసుని కన్సిడర్ చేయడం జరిగింది కేరళ కోర్టు. అండ్ ఆ అమ్మాయికి ఉరిశిక్ష ఇవ్వడం జరిగింది. సో బాయ్ షుడ్ బి కేర్ఫుల్ వెన్ దే చూస్ what kind of a girlfriend they are having. ఇది ఒక వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఎందుకనంటే ఈ కేసుకి కోల్కతా రేప్ కేసుకి చాలా కంపారిజన్ జరిగింది. ఎందుకంటే దాన్ని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ కింద కన్సిడర్ చేయలేదు సిల్డా కోర్ట్. బట్ ఈ కేసుని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ కింద కన్సిడర్ చేసింది. ఎందుకనంటే ఈ అమ్మాయి ఏం చేసిందంటే 1 year నుంచి ఇదే రీసెర్చ్ మీద ఉండింది. ఇతన్ని ఎలా చంపాలి, ఇతన్ని అడ్డు తొలగించుకోవాలి, తర్వాత నేను హ్యాపీగా ఐ లీడ్ మై మ్యారేజ్ లైఫ్, తర్వాత అతన్ని పెళ్లి చేసుకొని. సో ఈ కేసులో ఏం జరిగింది అని అంటే వెరీ ఆర్గనైజ్డ్ మేనర్లో ఈమె ఒక 1 year పాటు దాని మీద రీసెర్చ్ చేసి చంపడం అనేది జరిగింది. అండ్ కమింగ్ టు ది కోల్కతా రేప్ కేస్, దాన్ని కూడా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ కిందనే కన్సిడర్ చేయాలి. ఎందుకనంటే ఆ అమ్మాయికి లాట్ ఆఫ్ ఇంజురీస్ జరిగినాయి. అండ్ ఒక నార్మల్ రేప్ కేసు కింద దాన్ని కన్సిడర్ చేయకుండా ఉండవలసింది. డెఫినెట్గా ఈ అమ్మాయికి ఏదైతే అతి చిన్న వయసులో, ఇప్పుడు ఈ అమ్మాయికి ఉరిశిక్ష అనేది యంగెస్ట్ ఏజ్లో, అతనికి కూడా ఉరిశిక్ష వేయాల్సింది. బట్ అతనికి ఉరిశిక్షణ వేసినా కానీ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్. ఎందుకంటే ఈ కేసులో అతను కాకుండా అసలైన నిందితులు వేరే వాళ్ళు ఉన్నారు అని ప్రజలు మొత్తం, దేశం మొత్తం భావిస్తోంది. గాఢంగా వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ప్రజలందరూ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ద లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆయనకి ఇచ్చిన దానికి. ఎందుకు అని అంటే ఇతను కాదు నిందితుడు, ముద్దాయి వేరే వాళ్ళు ఉన్నారు ఇంకా చాలా మంది అని అందరూ బలంగా నమ్ముతున్నారు. మరి అలాంటప్పుడు ఇతను చెప్పొచ్చు కదమ్మా, ఈ సంజయ్ రాయ్ అనే అతను నేను కాదు, నా వెనకాల చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి అన్నప్పుడు చెప్పాడు సంజయ్ రాయ్. బట్ నో వన్ ఈస్ కన్సిడరింగ్ ఇట్. ఓకే, ఎవరు అని చెప్పినా కానీ నో వన్ ఈస్ కన్సిడరింగ్ ఇట్. అదే ఆ కేసు లాస్ట్కి ఒక కాన్స్పిరసీ లాగా మిగిలిపోయింది. ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. యాజ్ ఇఫ్ సైఫ్ అలీ ఖాన్ కేసులో ఇప్పుడు ఆయన ఎవడు పొడిచాడు అనేది ఎవరికి తెలియడం లేదు.